మిర్చి విషయంలోనూ అంతే, పొగాకు విషయంలోనూ అంతే, మామిడి విషయంలోనూ అంతే, చివరకు ఉల్లి విషయంలోనూ అంతే. అంతా తూతూ మంత్రమే. ఓ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటాడనే, ఎలా ఉంటుంది అనే దానికి కదా ప్లే చేయము ఒకసారి. అది చూడండి ఒకసారి. అది ఆగస్టు 29న ఈనాడు చంద్రబాబు నాయుడు అన్నాడని 1200కు కొనుగోలు చేయాలంటూ చంద్రబాబు ఆదేశాలని. 29 ఆగస్టు. మళ్ళా 7వ తారీఖు సెప్టెంబర్, 7 సెప్టెంబర్ అంటే దాని తర్వాత 10 రోజుల తర్వాత ఇదే ఈనాడులోనే మళ్ళా క్వింటాల్ 201, 219, 300, 400, 600 ఇలా రకరకాల ధరలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంటే దాని అర్థమైన 1200 అనేది ఉట్టిమాటే కదా. అదే కర్నూలులో మళ్ళీ వేరే పేపర్ సాక్షి కానీ ఇంకోటి కానీ పెడితే బాగుండదేమో అనే ఉద్దేశంతో వాళ్ళ గజెట్ పేపరే చూపిస్తున్నాం. మళ్ళీ ఆరోపణలు చేసేస్తారు కదా. పాపం రైతులు ఇబ్బంది పడకూడదు అని వాళ్ళ గజెట్ పేపరే చెప్తా ఉన్నా. అన్ని తూతూ మంత్రాలే, అబద్ధాలు, మోసాలు. ఇవాళ ఉల్లి క్వింటాలు సగటు ధర 200 నుంచి 400. ఈ ధరకు క్షీణించినా కూడా పట్టించుకునే నాతుడు లేదు. మరి అదే బహిరంగ మార్కెట్లో ఎంతుందో తెలుసా ఉల్లి రేటు? ఇది ఒకసారి చూడండి. బిగ్ బాస్కెట్లో ఉల్లి రేటు 34 రూపాయలు కేజీ. అంటే 3400 క్వింటాలు. ఆడ 200, 400, 200, 300. ఈనాడు కటింగ్ ఇంతకుముందు చూపించిన కదంతా 200, 300, 400 అది రాసినాడు కదా. ఆడ 200, 300, ఈడ బిగ్ బాస్కెట్లో 3400 క్వింటాలు, కేజీ 34. అంటే రైతుల జీవితాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారని చెప్పడానికి నిదర్శనాలు ఇవి. అదే మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉల్లి రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలకు తగ్గల 5 ఏళ్లలో. రైతుకు అందే రేటు కేజీ 40 రూపాయల నుంచి కేజీ 120 రూపాయలు. ఒకసారి ఎక్కడో మధ్యలో కొంచెం ఇదైతే 9,000 టన్నులు ప్రొక్యూర్మెంట్ కూడా చేసి మళ్ళా సప్లై కూడా జరిగింది. కోవిడ్ లాంటి సమయాలలో కూడా రైతులకు ఆదుకున్నాం. చీనికాయల ధర 20 టన్ను 7,000, 8,000, 9,000, బాగొస్తే 12, 14. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో కనిష్ట ధర 30,000, గరిష్ట ధర 1,00,000 చినికాయల రేటు. నేను అడుగుతా ఉన్న వైఎస్ఆర్సీపీ హయాంలో ఎందుకు రైతుల పరిస్థితి అంత మెరుగ్గా ఉంది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎందుకు అంత దారుణంగా ఉంది అనే కారణం వైఎస్ఆర్సీపీ హయాంలో ధరల స్థిరీకరణ నిధి అని 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ఏర్పాటు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసాం. అక్షరాల ఎంత తెలుసా మేము ఖర్చు పెట్టింది 5 ఏళ్లలో? 7,802 కోట్లు ఖర్చు చేసినాం రైతులకు తోడుగా నిలబడేందుకు, మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేందుకు. అక్షరాల 7,802 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ జరిగేది. ఈ క్రాప్తో పాటు అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ ఈ ఆర్బీకేలో పనిచేస్తూ ఆ గ్రామంలో ఏదైనా పంట డిస్ట్రెస్లో ఉంటే ఇమ్మీడియట్గా హీ యూస్ టు అప్లోడ్ త్రూ సీఎం యాప్. సీఎం యాప్ అంటే ఏమిటి? కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైసెస్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఆర్బీకే, ప్రతి ఆర్బీకేలోనూ యాప్. ది అగ్రికల్చరల్ అసిస్టెంట్ దేర్ హూస్ అన్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అప్లోడ్ చేసేవాడు డిస్ట్రెస్లో ఏదైనా పంటలు ఉంటే. ఆర్బీకేలో మినిమం గిట్టుబాటు ధరలు ఇంత అని చెప్పి ముందుగానే పెట్టేవాళ్ళు. ఆ ధరల కన్నా తక్కువ రేటుకి ఎక్కడైనా పంట పడిపోతే గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అయ్యేది. మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసేది. కాంపిటీషన్ క్రియేట్ చేయడం కోసం 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆర్బీకేలు గాలికి వదిలేసినారు. ఈ క్రాప్ నిర్వీర్యం చేశారు. సీఎం యాప్, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ మూలన పడిపోయింది. ఉచిత పంటల బీమాకు పాతరేసేశారు. పంట నష్టం వస్తే అదే సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విధానం మా హయాంలో జరిగేది.